హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కనుమ రోజు వీడియో అనమాట. నెల్లూరు వెళ్తున్నాము. యాక్చువల్లీ ఎప్పుడు మా అమ్మ తీసుకుని డ్యూటీ సార్ నేను తీసుకుని పూలు వెళ్తున్నాను అనమాట బస్సులో. అక్కడ చూసారా మా బావ వచ్చే ట్రైన్ని కూడా స్నాప్ తీస్తున్నారు. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాం అంటే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తున్నాం అనమాట మనం. అదే మన నెల్లూరులో రంగనాయకుల స్వామి గుడి అంటారు కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టేసి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆ టెంపుల్లోనే ఒక సైడ్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఆ తర్వాత ప్రసాదాలు తీసుకొని మార్నింగే బయలుదేరాం కాబట్టి టిఫిన్ ఏం తినలేదు మేము. అందుకని రెస్టారెంట్కి వెళ్ళేసి టిఫిన్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. గీ కారం దోశ అదిగోండి వాళ్ళిద్దరు పట్టుకొస్తున్నారు. నేను తిని పెడుతున్నాను అనమాట. ముందే నా కోసం తెచ్చిచ్చారు కాబట్టి తినేసాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఎంజీబీ మాల్కి వెళ్ళాను. ఈ ఎంజీబీ మాల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నా, ఎన్నిసార్లు నెల్లూరుకి వెళ్ళినా సరే ఎంజీబీ మాల్ ఇప్పటివరకు నేను చూడలేదనమాట. ఫస్ట్ టైం వెళ్ళాను. అందుకని మా బావ కూడా పావని కూడా చూడలేదు కదా, వెళ్దాం అని చెప్పేసానంటే వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే కింద సంక్రాంతి థీమ్లో సెట్ వేస్తున్నారు అనమాట. ఎంత బాగుందో, ఒక్కొక్కరు ఫోటోలు తీసుకుంటున్నారు. అక్కడేమో పెద్ద బోర్డు పెట్టారు, దయచేసి ముట్టుకోవద్దు అని. అందుకని ముట్టుకోకుండా ఫోటోలు తీసుకుంటున్నారు అనమాట. ఇంకా అలా మాల్ మొత్తం తిరగదామని వెళ్ళి అన్ని షాప్స్ తిరిగే కంటే ముందు ఫస్ట్ అయితే మేము ప్లే జోన్కి వెళ్ళిపోయాం అనమాట. పైనుంచి కిందకు వద్దామని. ఆ ప్లే జోన్లో అయితే ఫుల్ జనాలు ఉన్నారు గైస్. పండగ కదా, హాలిడేస్, జనాలు ఎక్కువ మంది రావడంతో ఫుల్గా ఉన్నారు. దాని తర్వాత ఫుడ్ కోసం కిందకు వచ్చామన్నమాట, థర్డ్ ఫ్లోర్లోకి. అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఖాళీగా ఎందుకు కూర్చోవడం అని ఫోన్ చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత మేము పిజ్జా ఒకటి, పెరి పెరి ఫ్రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. అది వచ్చేసింది. వచ్చాక ఫుడ్ రాగానే ముందైతే స్నాప్ పెట్టాము. ఆ తర్వాత తిన్నమైతే మొదలు పెట్టాము. తిన్న వెంటనే మనకు కొంచెం హుషారు వస్తుంది కదా, ఆ హుషారుతోటి షాపింగ్ చేద్దామని ఉన్న షాప్స్ అన్నీ తిరిగేయాలి అందులో ఉన్నవన్నీ అని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట. అన్నిట్లో వెళ్తున్నాం, చూస్తున్నాం, కానీ మాకు ఏది నచ్చట్లేదు. మాకు నచ్చింది మా సైజుల్లో ఉండట్లేదు. రెండు ఉంటే కాస్ట్ మాకు నచ్చట్లేదు అనమాట. అలా ఉన్నాయి. అలా అన్నీ చూసేసుకొని ఆ తర్వాత డైరెక్ట్గా స్మార్ట్ బజార్లోకి వెళ్ళిపోయాం అనమాట. దాంట్లో ఎంటర్ అయ్యాక తెలిసింది, ఎగ్జిట్ ఇటు కాదు మేడం, బయట నుంచి ఉంటుంది, మీరు కిందకి వెళ్ళాల్సిందే అన్నారు. సరే పర్లేదులే వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. అక్కడ కొన్ని మాకు కావాల్సినవన్నీ తీసుకొని నేను చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను. మా బావ చూడలేక ట్రాలీ తీసుకొచ్చారనమాట. ఇంకా అందులో వేసేసి నేను ఖాళీగా ఏం కావాలని చూస్తూ ఉన్నాం అనమాట. చూస్తూ ఉంటే అక్కడ నేను మా ఇంట్లో ఉంటే షాంపూ బాటిల్కి లాక్ ఉంటుంది. సో ప్రెస్ చేయగానే పడదు కదా అని చెప్పేసి ప్రెస్ చేశాను. పడిపోయింది అనమాట నా చేతిలో. దానికి నవ్వుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఏవేవి లీక్ అవుతున్నాయని మా బావ జస్ట్ ప్రెస్ చేశారు, వస్తుందా రాదా అని. అది వచ్చేసింది దాంట్లో షాంపూ. అది నాకు పూయడానికి ట్రై చేశారనమాట. అలా కాసేపు సరదాగా గడిచిపోయాక అక్కడి నుంచి బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళిపోయాము. బిల్ చేయించుకొని మనం తీసుకుని ప్యాక్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటికి రాగానే ఇక్కడ ఫోటో బూత్ ఉండింది. ఇంకా నేను, మా అన్నయ్య, మా బావ కలిసి మన ముగ్గురం కూడా వెళ్ళి ఫొటోస్ దిగుదాము, ఫస్ట్ టైం వచ్చాం కదా అని అనుకున్నాము. కానీ అస్సలు ఖాళీ లేదు గైస్. లోపలికి వెళ్తున్నారు కానీ లోపలికి వెళ్ళాలి, బయటికి రావట్లేదు. ఇంక ఇది అయ్యే పని కదా, ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట. ఇది వాళ్ళ మన వీడియోస్. ఏందా నెక్స్ట్ వీడియో. బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.